శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియాత్మ స్వరూపులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశ వందనములు, శుభోదయం. ఈ వేళ మనం భగవద్గీత 10వ అధ్యాయమనందు 36వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. జ్యోతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. భగవానులు చెబుతూ ఉన్నారు, వంచక వ్యాపారములలో నేను జోదమును అయ్యున్నాను, మరియు నేను తేజోవంతుల యొక్క తేజస్సును అనగా ప్రభావము, జయించువారుల యొక్క జయమును అనగా ప్రయత్నశీలుల యొక్క ప్రయత్నమును, సాత్వికుల యొక్క సత్వగుణమును అయి ఉన్నాను అని ఇక్కడ భగవానుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రపంచములో గల సమస్త పదార్థములందును మంచివాని యందు గాని చెడ్డవాని యందు గాని భగవానుని అస్తిత్వము కలదు. వారి సాన్నిధ్యమే ప్రపంచములోని సమస్త పదార్థములకు క్రియలకు శక్తిని ప్రసాదించుతున్నది. ఈ సత్యమును నిరూపించుటకే భగవానుడి విభూతి యోగమున కొందరు దేవతలను, కొందరు దానవులను, జంతువులను, జడ పదార్థములను, కొన్ని క్రియలను కూడా పేర్కొనెను. సంక్షేపించి చెప్పుట వలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కటి చెప్పుకొనుచూ పోయి, ఏ వస్తువును చూచినను, ఏ క్రియను పరికించినను ఆ చోట సాక్షాత్తు భగవానుని యొక్క అస్తిత్వమును భావన చేయవలెను. ఈ ఉద్దేశము చేతని జోద విషయ విచట ప్రస్తావించబడినది. కానీ దానిని ప్రోత్సహించవలనని గాని అనుసరించవలనని గాని అది ఉపాధి ఏమని గాని అభిప్రాయము కాదు. ఆ విధంగా అయితే భగవానుడు కూడా అందరూ జోదరులుగా తయారు చేసినట్టు అవుతుంది కదా. కానీ జోదము కూడా నేను అంటే జోదము ఆడుతున్నటువంటి వ్యక్తులలో కూడా పరమాత్మనే ఉన్నాడు. దుష్టుల యందు కూడా పరమాత్ముడే ఉన్నాడు, సజ్జనుల యందును కూడా పరమాత్మ స్వరూపమే ఉన్నది. సీమ మొదలు బ్రహ్మ వరకు ఉన్నది పరమాత్మ స్వరూపమే కదా. కావున పవిత్ర అపవిత్రములు, మంచి చెడులు, దాన ధర్మములు, కర్మ మర్మములు అన్నీ కూడా మానవుడు గ్రహించి ఏమి చేయవలయనో ఏమి చేయకూడదో అని తాను నిర్ణయించుకోవలసినదే. కానీ పరమాత్మ లేని చోటు ఎచ్చటను లేదు అని ఇక్కడ మనకు తేట తెలివవుతుంది. నేను మృగములలో సింహమును అని చెప్పినంత మాత్రమున సింహముతో ఆటలాడుకొనుమని అర్థము కాదు కదా. సింహములో కూడా పరమాత్మ ఉన్నది. నేను పరమాత్మనే కాబట్టి నేను సింహ దగ్గరికి పోతాను, సింహముతో నేను స్నేహిస్తాను అనడం విజ్ఞత కాదు కదా. ఆ యొక్క ఆకారాన్ని బట్టి ఆ యొక్క స్వభావము, క్రియలు వాటికి ఉంటాయి. అందుచేత మానవులల్లనే సజ్జన సాంగత్యం చేయమన్నారు కదా, దుర్జనుల సాంగత్యం నీకు హాని కలిగిస్తుంది అన్నారు కదా. అట్లాంటప్పుడు నాగులలో ఉన్నటువంటి అతను పరమాత్మనే, సింహములలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మనే, చండాలలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మనే అని మనము గ్రహించి దేనితో మనం సాంగత్యము చేయాలి అనే జ్ఞానము కూడా మనకు భగవానుడు ప్రసాదించాడు. అట్లే ఈ జోద విషయమును అని గ్రహించుకొనవలెను. జోదము ఆడేవాళ్లను నేను పరమాత్మ కాబట్టి మీరు జోదము ఆడండి అని అర్థము తీసుకోకూడదు. వ్యవసాయము అనగా ప్రయత్నము తానని భగవానుడే పేర్కొనుట వలన మోక్ష విషయమున ప్రయత్న రహితులుగా సోమరులుగా నుండక సత్ప్రయత్నమాచరించుచుండుట శ్రేయస్కరమని తేలుచున్నది. ఎచట తేజము, ఉత్సాహము, ధైర్యము మున్నగునవి ఉండునో, ఎచట దయయుండునో, ఎచట
సత్ప్రయత్నముండునో ఎచట సత్వగుణముండునో అచట తానుందునని భగవానుడు పలికిరి. కావున ఆయా సద్గుణములను చక్కగా అలవరుచుకొనవలెను అని ఇక్కడ మనకు ఈ శ్లోకం తెలియజేస్తూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.